హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకి సంబంధించి ఒక అతి ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు ప్రతిరోజు కూడా ప్రభుత్వ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, దీంట్లో మీరు మ్యాటర్ రాసి సెండ్ చేయొచ్చు. ఓకే, అయితే చూడండి, మనకి 130వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం పెళ్లి కాని పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తు కోరడం జరుగుతుంది. ఈ యొక్క గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది జనవరి 2020లో ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ప్రారంభమవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే ప్రారంభ తేదీ 10/04/2019, దరఖాస్తు రిజిస్ట్రేషన్కి చివరి తేదీ 09/05/2019గా మనం చెప్పుకోవచ్చు. వయోపరిమితి 01 జనవరి 2020 నాటికి 20 నుండి 27 ఏళ్ల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. విద్యార్థుల విషయానికి వస్తే అవసరమైన ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత పొందినటువంటి అభ్యర్థులు లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు యొక్క చివరి సంవత్సరంలో ఉన్నటువంటి అభ్యర్థులు అర్హులు అని మనం చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో చదివినటువంటి అభ్యర్థులు 01 జనవరి 2020 నాటికి ఉత్తీర్ణతని రుజువు చేసి శిక్షణ ప్రారంభమైనటువంటి తేదీ నుండి 12 వారాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ IMA వద్ద సమర్పించాలి అని మనం చెప్పడం జరుగుతుంది. మొత్తం ఖాళీలు 40గా చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేవి క్వాలిఫికేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. మొత్తం 10 ఖాళీలు ఉన్నవి. ఆర్కిటెక్చర్కి సంబంధించి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ 1 ఖాళీ ఉంది. మెకానికల్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్కి సంబంధించి మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఖాళీలు 6. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి విద్యుత్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. 6 ఖాళీలు ఉన్నవి. కంప్యూటర్ SC అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫోటెక్ MC, దీనికి సంబంధించి కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని మనం చెప్పుకోవచ్చు. 8 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఉపగ్రహ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 5 ఖాళీలు ఉన్నవి. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ 1 ఖాళీ ఉంది. మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, లోహ శోధన మరియు ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్, మెటలర్జీ మరియు పేలుడు పదార్థాలు అని మనం చెప్పుకోవచ్చు. వచ్చేసి 1 పోస్ట్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ దీనికి సంబంధించి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ 1 పోస్ట్ ఉంది. మైక్రో ఎలక్ట్రానిక్స్ మరియు మైక్రోవేవ్ కి సంబంధించి ఇక్కడ మనకి అర్హతలేమి యొక్క నోటిఫికేషన్లో కూడా ఇవ్వలేదు. అయితే దరఖాస్తు చేసుకునే విధానం మీరందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసే విధానం ఏంటంటే విద్యార్హత మార్కులు, స్టేజ్ 1, 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, శారీరక వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. శిక్షణ వ్యవధి వచ్చేసి 49 వారాల వరకు కూడా ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే మన వెబ్సైట్లోనే నేను ఇక్కడ నోటిఫికేషన్ పెట్టాను. ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీరందరూ కూడా ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. ఇవేంటంటే కొంచెం హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్.
హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.